సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. సో కనుమ ఫెస్టివల్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు చెప్పండి. సో ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట కనుమది. సో అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. భోగి వ్లాగు, సంక్రాంతి వ్లాగు అన్నీ పోస్ట్ చేశాను. చూడకపోతే నేను ఐకార్ట్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో కనుమ వ్లాగ్కి ఏంటంటే మనకి కౌస్ని డెకరేట్ చేసి సో పూజ చేస్తూ ఉంటారు కదా బాగా. సో ఈ కనుమ వాళ్ళ వ్లాగ్లోని సో అలాగే ఏంటంటే మేము మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా హస్బెండ్ తిని మా వదిన కూతురు అనమాట. సో ఫస్ట్ వ్లాగ్లో చూపిస్తున్నాను మీకు, నేను ఎప్పుడూ చూపించలేదు. సో మార్నింగే రెడీ అయిపోయి మేము దగ్గరున్న గుడికి వెళ్ళాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెట్టు చూసారు కదా, అది చాలా స్పెషల్ అనమాట. అది రావి చెట్టు ఏంటో నాకు అంత ఐడియా లేదు. సో ఎవరైనా మొక్కులు ఉన్నా సరే పిల్లలు పుట్టడానికి వాటికి, సో ఏదైనా ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ హెల్త్ ఇష్యూస్కి కానీ సో వెళ్ళి అలా దండం పెట్టుకుంటూ ఉంటారు ఆ దేవతకి. నెక్స్ట్ ఏంటంటే మేము దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాము. ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందన్నమాట. సో దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ పడుతుంది సాయిబాబా టెంపుల్. ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే సాయిబాబాది విగ్రహం అనేది ఉంటుంది. సో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. ప్రతి థర్స్డేస్ ఏంటంటే హారతిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. సో ఆ 3 టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మేము ఏంటంటే కోడి పందాలకి వెళ్ళిపోయాము. మీకు ఎంతమందికి కోడి పందాలు తెలుసు అనేది నాకు కిందన చెప్పండి. సో నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. యాక్చువల్గా ఈ ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ జెంట్సే ఉంటారు, లేడీస్ ఉండరు. సో అంటే మా హస్బెండ్ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు ఫెస్టివల్కి. సో ఈసారి నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు, ఎలా ఉంటుంది నేను కూడా చూడాలి కదా, సో నాకు ఇష్టం అని చెప్పేసి అని అడిగితే సరే పద అని అంటే ఇక్కడ మేము వచ్చాము. ఇది ఏరియా ఏంటో తెలియదు కానీ సో ఇక్కడ కోడి పందాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక్కొక్క కోడి మీద పందెం అనేది కడుతూ ఉంటారు. 1 lakh 2 lakhs అలా కడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అది నాకు చూడగానే చాలా భయం వేసింది. ఆ కోళ్ళకి ఏంటంటే కిందన కాళ్ళకి చాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ చాక్స్తోని వాళ్ళు ఫైట్ అనేది చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఒక కోడి గెలిస్తే సో ఇటు వాళ్ళ మనీ అటు వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇంకో కోడి చనిపోతుంది అనమాట. సో ముందుగే దానికి ఫుడ్ పెట్టి కాజు బాదం పిస్తా అన్నీ పెట్టి రెడీ చేస్తారు. సో లాస్ట్లో అది చనిపోయేసరికి చాలా బాధేస్తుంది. బ్లడ్ అయితే ఎంత పోయిందో ఇంకా నేను చూడలేకపోయినా, అంత వీడియో అనేది షూట్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి రాగానే ఇక్కడ ఏంటంటే మాకు వెళ్తుండగానే చాలా పెద్ద చెట్లు కనిపించాయి. ఇవి మల్లి మొగ్గలో విరజాజులో అంత ఐడియా లేదు కానీ చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. పువ్వులు కూడా చాలా పెద్దగా వచ్చాయి. అదంతా ఒక ఫార్మ్ అనమాట. సో దగ్గర మాకు ఏంటంటే ఒక 4గురికి సరిపోయినట్టు వచ్చాయి అనమాట. సో నేను చక్కగా ఇంటికి వెళ్ళి గుచ్చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ మేము ఇక్కడ మనకి మీకు తెలిస్తే కేశవరంలోని తీర్థం జరుగుతుందన్నమాట ఫెస్టివల్కి. ప్రతి ఇయర్ ఫెస్టివల్స్కి ఏంటంటే తీర్థం అనేది ఉంటుంది. సో అది చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో మార్నింగ్ అక్కడి నుంచి రాగానే ఫుడ్ అయితే తినేసాము. సో తినేసి మేము ఈవినింగ్ ఇలాగా 3 or 4 అయింది. సో అప్పుడు మేము బయలుదేరామన్నమాట. నేను, మా అత్తయ్య, మా హస్బెండు, మా వదిన కూతురు, మేము 5గురం వెళ్ళాము. మా మావయ్య గారికి రావడం అవ్వలేదన్నమాట. మేము 5గురం ఏంటంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇది ద్వారపురి సైడు కొంచెం వెళ్తే మనకి కేశవరం రోడ్ అనేది వస్తుంది. దగ్గర మనకి రోడ్లు అయితే కొంచెం బాగాలేదు, మనకు ఒక 1 hour అలా పడుతుందన్నమాట వెళ్ళేసరికి. సో ఇది మనకి ఇది తీర్థం అనేది చాలా ఫేమస్ అంట కేశవరం సైడు. సో చూసారు కదా పొలాలు అవి ఎంత బాగున్నాయో, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఈ ఫెస్టివల్లో ఉంటే ఇదే మనకి ఒక మంచి బెనిఫిట్ అనమాట. మంచిగా మనం ఇలాగా ఫెస్టివల్స్కి అటెండ్ అవ్వచ్చు. సో అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫెస్టివల్ వైబ్ అనేది ఉంటుంది విలేజెస్లో ఉంటే. ఇప్పుడు సిటీస్లో అంత బాగా చెయ్యట్లేదు కదా. సో మేము ఏంటంటే కనుమ రోజు రాజమండ్రి వచ్చేసాము. ఇదే మనకి తీర్థం అనమాట. సో బయట అన్నీ ఇలాగ పెడుతూ ఉంటారు, ఒక ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. డిఫరెంట్ వెరైటీస్. సో మనకి సంక్రాంతి భోగి కాబట్టి సో చెరుకులు ఉంటాయి, సో ఫుడ్ ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది.
సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఐటమ్స్ ఉంటాయి, లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ టెంపుల్కి సంబంధించి అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏమైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ రేట్లు ఉంటాయి కొన్నిటి దగ్గర. సో ఐడల్స్ అవి తీసుకునేటప్పుడు సో ఎక్కువ రేట్ అనేది చెప్తారు. సో బార్గెన్ చేసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలతో వస్తే చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే చాలా చాలా ఈ టైంలోనే రష్ అనేది చాలా ఉంటుంది. సో మిస్ అయిపోతూ ఉంటారు. సో చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో నేను మీకు చూపించాను కదా, ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే శ్రీ 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 గని పోతురాజు తీర్థ మహోత్సవములు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది మనకి కేశవరంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో మనకి ఏంటంటే ఈ గనిపోతురాజుకి 101 దేవతలు ఉంటారనమాట. సో వాళ్ళందరికీ కూడా తను ప్రియమైన తమ్ముడు అనమాట. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫెస్టివల్ టైంలోనే మనకి ఏంటంటే తీర్థం అనేది జరుగుతుంది కాబట్టి సో చాలా చాలా రష్ ఉన్నది. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. సో లోపలికి వెళ్తే మీకు చూపిద్దాం అనుకున్నాం, కానీ సో క్యూ ఉన్నదని చెప్పేసి మేము బయటే కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకు ఒక చెట్టు అనేది ఉంటుంది, నేను మీకు ముందు క్లిప్పింగ్లో వస్తుంది. ఆ చెట్టు దగ్గర ఏంటంటే మనకి ఈ పోతురాజు స్వామి అనేది వెలిసారనమాట. సో అక్కడి నుంచి లోపలికి ఆ చెట్టుతో మనకి అక్కడ ఆ విగ్రహం ఈ చూసారు కదా, ఈ చెట్టు దగ్గర నుంచే మనకి ఆ పోతురాజు స్వామి అనేది విగ్రహం అనేది లోపల ఉంటుందన్నమాట. సో దీని వెనకాల బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి శనీశ్వరుడిని, వినాయకుడు, నెక్స్ట్ ఏంటంటే శివలింగము, ఇంకో దేవత ఎవరో ఉన్నారు. సో అది మనకి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ మేము ఏంటంటే మనం దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. సో ఎవరికైతే ఏ కోరికలు ఉన్నాయో సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి కోరికలు అయితే తీర్చుకుంటారంట. సో ఎవరికి ఏ కోరికలు ఉన్నా సరే ఈ స్వామి అయితే తీరుస్తారంట. తీర్చిన తర్వాత మనకి ఏంటంటే ఆ కోరికలు తీరిన తర్వాత వీళ్ళు భోజనాలు ఎవరైతే కోరికలు కోరుకున్నారో కోరికలు తీరిన తర్వాత వాళ్ళు బ్యాక్ సైడ్ మనకు ఒక అంటే భోజనశాల అని ఉంటుందంట. అక్కడ వాళ్ళు ఏంటంటే భోజనాలు అవి పెట్టుకుంటారంట. సో అంత నమ్మకం అంట ఈ స్వామి అంటేను. సో ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి కేశవరంలోని టెంపుల్ని విజిట్ చేయండి. సో మేము ఏంటంటే ఫుల్గా అలసిపోయాము. సో చాలా ఆకలేసేసింది. ఇక్కడ మురి మిక్చర్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. సో ఇతనైతే బాగా మిక్స్ చేశారు. సో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే చాలా బాగుంది. కారం ఉప్పు అంతా సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్వాంటిటీ కూడా మనకి ఏంటంటే ఇద్దరికి సరిపోయినట్టు క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. సో ఇది బజ్జీ మురి మిక్చర్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి తీర్థం కాబట్టి. జెయింట్ వీల్ ఉంటుంది, బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏంటంటే స్వింగ్స్ అనేవి ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ చిన్నపిల్లలకు కూడా ఉంటాయి అన్నమాట.
ఇక్కడ మేము ఏంటంటే ఫస్ట్ మేము ఉయ్యాలనేది ఊగాము. యాక్చువల్గా ఏంటంటే మా వదిన కూతురికి కొంచెం వామిటింగ్ సెన్షన్లా ఉంటే తను ఎక్కనన్నది, అందుకని చెప్పేసి మేము నలుగురం అయితే ఎక్కాము. సో చాలా బాగుంది. నాకు ఇలాంటి తీర్థాలన్నా, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నా, పూజలు అన్నా సరే నాకు చాలా ఇష్టము. అక్కడ అది యాక్టివిటీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా అత్తయ్య మా కోసం దుర్గాదేవిది దేవుడి పటం తీసుకుంటా అన్నారు. సో యాక్చువల్గా మా ఇంట్లో లేదు దుర్గాదేవి ఫోటో ఫ్రేమ్ అనేది. సో అక్కడ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఒకటి ఉన్నది. సో మీ ఇంట్లో కూడా ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ దుర్గాదేవి ఫోటో అయితే తీసుకున్నాము. మేము ఏంటేంటి తీసుకున్నాము ఐటమ్స్ అనేది మీకు ఈ వ్లాగ్లో చివరిన షేర్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా వదిన కూతురు, తిని పేరు షర్ముఖ అన్నమాట. సో దీనికి ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా చాలా ఇష్టము. సో తనకు కూడా ఫన్గా ఉంటుందని చెప్పేసి అది ఎక్కించాము. అదైతే అస్సలు క్లీన్ చేయలేదు, డైరెక్ట్గా తెచ్చేసినట్టున్నారు. చాలా అంటే చాలా డస్ట్ ఉంది, చాలా వరస్ట్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ఇది బ్రేక్ డ్యాన్స్. ఇది నాకు మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఏంటంటే తీర్థానికి వచ్చినప్పుడు ఇదే ఎక్కాము. సో చాలా చాలా మెమొరబుల్. ఇది మాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇది కూడా ఎక్కేసాము. ఇది ఎక్కిన తర్వాత ఫైనల్గా కొంచెం షాపింగ్ అయితే చేసేసి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. హాయ్ అండి, అందరికీ హ్యాపీ కన్మ. సో అసలు వీడియోస్ తీయడానికి కానీ అస్సలు అవ్వట్లేదు వీడియోస్ రావడానికి. సో యాక్చువల్గా మేము ఈరోజు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాము, పోతురాజు బాబు గుడి అంటే కేశవన్ దగ్గర తీర్థం అవుతుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. తినేమో మా వదిన కూతురు. సో యాక్చువల్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది, అది చూపిద్దాం అని అంటుంది. అందుకని వీడియో చేస్తున్నాను. చూపించేయండి అని తీసుకున్నాము. ఇది యాక్చువల్గా పెన్సిల్ బాక్స్ కిట్ అనమాట. అక్కడ తీసుకుంది. అంతే, ఇది 100 రూపీసా, 100 రూపీస్ అంట అక్కడ. సో అక్కడ తీర్థం అవుతుంది, కొంచెం ఎగ్జిబిషన్ కూడా అవుతుంది అనమాట. అక్కడ తీసుకుంది ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఏంటిది, ఇది మనీ బాక్స్ అనమాట. ఇది ఎంత పడింది, ఇది ఎంతో 120 అంతా చెప్పారు. 80 రూపీస్కి ఇచ్చారు, 80 రూపీస్ కంటే ఇచ్చారు. ఇదిగో ఇవి బ్యాంగిల్స్ తీసుకుంది, స్టోన్ బ్యాంగిల్స్. ఇవి ఎంత పడ్డాయి, 100. ఇవి స్టోన్ బ్యాంగిల్స్, ఇవి కూడా 100 పడ్డాయి అన్నమాట. సో అక్కడ చాలా కలెక్షన్ అయితే ఉన్నది. సో ఒకసారి మీరు ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో సో ఒకసారి విజిట్ చేయండి. సో మోస్ట్లీ మనకి ఫెస్టివల్ టైంలోనే ఉంటుంది, ఫెస్టివల్ తర్వాత అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ నీకే స్టిక్కర్ ప్యాకెట్, ఇదో స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 నెయిల్ పాలిషెస్. ఒకటేమో మనకి లైట్ పింక్ కలర్, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెడ్ కలర్ నెయిల్ పాలిషెస్ తీసుకుందనమాట. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది దుర్గాదేవిదా, ఇది దుర్గాదేవిది అనమాట. ఫోటో అయితే నేను రిమూవ్ చేయట్లేదు, పేపర్ వేస్తారు, మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి తునికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఇంకా నేను ఇలాగ ఉంచేసాను. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది ఒక ఫ్రేమ్ ఉన్నది, మా ఇంట్లో ఒక ఫ్రేమ్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఇది దుర్గాదేవిది ఫోటో ఫ్రేము. ఇది కూడా మేము అక్కడ తీసుకున్నాము. ఎంత పడింది ఇది, ఎంత పడిందో అంత ఐడియా లేదు నాకైతే. మా అత్తయ్య తీసుకున్నారు, 100 రూపీస్ చెప్పినట్టున్నారు. సో 50కి అలా తీసుకున్నారనమాట.
సో ఇది దుర్గాదేవి ఫోటో ఫ్రేము. సో యాక్చువల్గా ఏంటంటే అది మనకి ఇది ఫెస్టివల్ వచ్చేసరికి మనకి భోగి, సంక్రాంతి, కనుమకి ఉంటుంది అన్నమాట తీర్థం అనేది. సో మనకి ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు, ఫ్రీయే, నార్మల్గా ఎగ్జిబిషనే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు పిల్లలతో కేర్ఫుల్గా ఉండండి. సో రష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కేశవరము అది ఊరి పేరు. సో అంతే. హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.